హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం టొమాటో వేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. కూరగాయలు వేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత చాలా హెల్దీ కూడా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులోకి గరం మసాలాలు వేసుకోవాలండి. 3 దాల్చిన చెక్క, 4 ఇలాచి, 4 లవంగా, 1 బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు చిన్న మెంతి కూర కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇలా ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ బొక్కతో ఉన్న మటన్ని వేసుకోవాలండి. టొమాటోలో ఎప్పుడైనా కూడా బొక్కతో ఉన్న మటన్ వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1/2 అన్ అవర్ ఉప్పు నీళ్ళలో వేసేసి మంచిగా నీట్గా వాష్ చేసుకొని జలకేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్లో వేసుకోవాలి. వేసేసుకొని ఈ మటన్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోగానే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మటన్లోంచి నీళ్లు ఊరడం కోసం ఇంకొక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల మటన్కి కూడా మంచిగా ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది తేలుతుంది. అప్పుడు 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడైతే మనకి మటన్లో స్మెల్ అనేది ఉండకుండా చాలా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి 4 టొమాటోలు దూరగా ఉన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి. మరి బాగా పండినవి కాకుండా ఇలా ఉన్న టమాటాలు వేసుకుంటే టొమాటో మటన్ అనేది చాలా బాగుంటుంది. ఇలా టమాటాలు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత 1/2 కప్పు తరిగిన పుదీనాని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా దగ్గరగా అయ్యే వరకు, జ్యూసీగా అయ్యే వరకు కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది తేలుతుంది. ఆ టైంలో మనం 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా. కారం వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఆయిల్ అంతా మళ్ళీ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు మనం 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది దగ్గరగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాతనే మనం వాటర్ అనేటివి వేయాలి. ఇప్పుడు 2.5 కప్పుల వాటర్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని ఒక 5-10 నిమిషాల పాటు మంచిగా హైలో పెట్టుకొని కర్రీ అనేది బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 3 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కర్రీ అనేది ఇలా పూర్తిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు వరకు తీసుకొని అది వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే టొమాటో మటన్ రెడీ అండి. చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జీరా రైస్కి కానీ, బగారా రైస్కి కానీ, వైట్ రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.